చుట్టూ ఎత్తైన కొండల మధ్య సీక్రెట్ లేక్గా పేరుగాంచిన దుర్గం చెరువును కబ్జాల చెర నుంచి విడిపిస్తోంది హైడ్రా. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. మట్టితో చదును చేసి వాహనాల పార్కింగ్ కోసం వినియోగించి ప్రతి నెల 50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తోన్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడి వాహనాలను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేసింది. ఆ తర్వాత మట్టిని తొలగించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. దుర్గం చెరువు కబ్జాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా ప్రస్తుతం రంగంలోకి దిగింది. 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రైట్, మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్, ఓవర్ టు యు శ్రవణ్. హైడ్రా ఇవాళ దుర్గం చెరువుకి సంబంధించిన పరిసరాల్లో వచ్చిన కబ్జాలను పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో 160 ఎకరాలు ఉన్నటువంటి దుర్గం చెరువు ఇప్పుడు 116 ఎకరాలకు మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. సో అంటే దాదాపుగా 44 ఎకరాలు కబ్జాకి గురైపోయింది. 1976 నుంచి 1995 వరకు దాదాపుగా 10 ఎకరాలు కబ్జాకు గురైంది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు కబ్జా కాలేదు. దాని తర్వాత 2000 సంవత్సరం నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో దాదాపుగా 24 ఎకరాలు కబ్జాకు గురైంది. 2014 వరకు చూసుకుంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్లో 160 ఎకరాలు ఉన్నట్లు గతంలో ఉండే ఈ చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం మొత్తం కూడా 120 ఎకరాలు అనేది ప్రిలిమినరీ నోటిఫికేషన్లో హెచ్ఎండి అధికారులు గుర్తించారు. సో ఆ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, దాంతోపాటు ఎన్ఆర్ఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, గూగుల్ మ్యాప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, రెవెన్యూ మ్యాప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, విలేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత గతంలో ఎన్ని ఎకరాల్లో ఉండే ఎన్ని ఎకరాల కబ్జాకు గురైందని పూర్తి స్థాయిలో గమనించిన తర్వాత ఇటీవల ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదుల బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇవాళ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూడా హైడ్రా అధికారులు తొలగించారు. దుర్గం చెరువుకి ఆనుకున్నటువంటి ప్రాంతంలో దాదాపుగా మొత్తం మట్టి నింపేసి 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో మట్టి నింపేసి అక్కడ పార్కింగ్ స్థలంగా ఆ ప్లేస్ని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అక్కడ దాదాపుగా 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తూ ఉన్నారు వెహికల్ పార్కింగ్ చేసుకునేందుకు ప్లేస్ కల్పించి. సో ఇది ప్రభుత్వ స్థలం, ప్రజలకు సంబంధించినటువంటి స్థలం. దుర్గం చెరువుకి సంబంధించినటువంటి ప్లేస్ని ఏ విధంగా కబ్జా చేస్తారు, గతంలో ఎంత మేర ఎన్ని ఎకరాల్లో ఉండే ఇప్పుడు ఎంత ఎకరాల వరకు చేరింది అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో విచారణ చేసుకొని ఇవాళ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ, అక్రమ నిర్మాణాలు తొలగించేటువంటి ప్రక్రియ వేగవంతం చేసింది. ఇవాళ ఉదయం స్టార్ట్ చేసినటువంటి ప్రాసెస్ దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తము 1975లో దాదాపుగా 160 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 116 ఎకరాలకు ఎట్లా చేరింది, ఏ సంవత్సరంలో ఎంత మాయమైంది, ఎంత కబ్జా కోరల్లోకి చిక్కుకుపోయింది, కబ్జా కోరలు ఏ విధంగా దుర్గం చెరువుని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారనేది ఇయర్లీగా ఆ మ్యాప్ని కూడా పూర్తిగా హైడ్రా విడుదల చేసింది. ఎన్ఆర్ఎస్సికి సంబంధించినటువంటి మ్యాప్, గూగుల్ మ్యాప్స్కి సంబంధించింది, గతంలో ఇరిగేషన్ అధికారులు గుర్తించింది, దాని తర్వాత హెచ్ఎండి అధికారులు నోటిఫై చేసింది. ఇవన్నీ కూడా ఎప్పుడు చెరువు కబ్జాకు గురైంది, ప్రతి సంవత్సరం ఎంతెంత కబ్జాకు గురవుతూ వస్తుంది, 2014 వరకు ఎంత కబ్జాకు గురైంది అనేటువంటి అంశాలపైన ప్రధానంగా పూర్తి స్థాయిలో మ్యాప్లు కూడా విడుదల చేసింది. సో ఓవరాల్గా మాత్రం దుర్గం చెరువుని ప్రభుత్వాలు కాపాడతాయి, దుర్గం చెరువుని ఒక అందంగా ఉన్నటువంటి లేక్గా తీర్చిదిద్దుతామని గత ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ దాన్ని కబ్జా అవుతున్నప్పుడు కూడా పెద్దగా చూస్తూ ఊరుకుంది, కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు 160 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 116 ఎకరాలకు ఏ విధంగా మారింది, దాన్ని మళ్ళీ చెరువుగా ఏ విధంగా తీర్చిదిద్దాలని హైడ్రా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ 5 ఎకరాలు వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు పూర్తి స్థాయిలో తొలగించింది, దాన్ని ఫెన్సింగ్ కూడా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే కబ్జాలో మట్టి మొత్తం దాదాపుగా 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి వేసి కప్పెట్టేశారో, ఆ మట్టి మొత్తం నింపారో, ఆ మట్టిని కూడా తొలగించి రాబోయే రోజుల్లో దాన్ని తిరిగి దుర్గం చెరువులోకి లేక్గా తీసుకురాబోతున్నాం అనేది, లేక మార్చబోతున్నాం అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం దుర్గం చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. అక్కడ మొత్తం కూడా మళ్ళా దుర్గం చెరువు లేక్ ఏదైతే గతంలో 160 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు 116 ఎకరాలకు ఏ విధంగా మారింది, ఆ 116 ఎకరాల నుంచి మళ్ళీ 160 ఎకరాలకు ఎంత మేర చెరువుని మనం మార్చగలుగుతాం అనేటువంటి అంశాలపైన హైడ్రా దృష్టి సాధించింది. ప్రస్తుతం అయితే 5 ఎకరాలు ఏదైతే మొత్తం మట్టి వేసి దాన్ని ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం చేశారో, ఆ మట్టిని మళ్ళీ తొలగించి చెరువుగా దాన్ని మార్చేటువంటి ప్రయత్నం అయితే హైడ్రా రాబోయే రోజుల్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తామన్న. ఓవరాల్గా మాత్రం దుర్గం చెరువుని కబ్జా కోరల నుంచి కాపాడేటువంటి ప్రయత్నం
హైడ్రా ఇవాళ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు చేయడంతో స్థానికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తానికి దుర్గం చెరువుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు హైడ్రా కంకణం కట్టుకుంది. ఒకసారి హైడ్రా ఏవైతే పనులు చేస్తుందో దానికి సంబంధించి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇవాళ దుర్గం చెరువుకు కబ్జాకు గురైందనే విషయాన్ని తెలుసుకొని పూర్తి డీటెయిల్స్ను పొందుపరుస్తోంది. ఒకసారి దుర్గం చెరువు చరిత్రను కనుక మనం చూసుకుంటే గోల్కొండ కోటలో రాజవంశానికి తాగునీరు అందించింది ఈ దుర్గం చెరువు. ప్రస్తుతం ఇది ఆక్రమణలకు గురై దుర్గంధాన్ని వెదజల్లుతోంది. చుట్టూ కొండల మధ్య ఎంతో శుద్ధమైన జలాలతో దాహార్తిని తీర్చిన ఒకప్పటి చెరువు ఇప్పుడు కబ్జాల కోరల్లో కుచించుకుపోయింది. ఇక నగరం నడిబొడ్డున ఐటీ కారిడార్లో అందమైన సరస్సుగా అలరించిన దుర్గం చెరువు ప్రస్తుతం మురిగి నీటితో అక్కడ దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉంది ఈ చెరువు. ప్రస్తుతం ఇది 116 ఎకరాలకే పరిమితమైంది. చెరువుకు ఉత్తర దిశ తప్పితే 3 వైపులా కూడా ఆక్రమణలకు గురైపోయింది దుర్గం చెరువు. 1976 నాటికే దాదాపు 29 ఎకరాల వరకు కబ్జా అయినట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా హైడ్రా పొందుపరిచింది. 130.66 ఎకరాలు అప్పటికి మిగిలి ఉంది. 1976 నుంచి 1995 వరకు కూడా ఈ చెరువు భద్రంగా అలాగే ఉంది. అయితే 1995 నుంచి 2000 సంవత్సరం వరకు మరో 10 ఎకరాల మేర కబ్జాకు గురై 121 ఎకరాలకు కుచించుకుపోయింది దుర్గం చెరువు. ఇక ఆ తర్వాత అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 2026 వరకు మరో 5 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇలా ఎప్పుడు ఏ సంవత్సరంలో కబ్జాల పర్వం ఎలా సాగిందో ఎన్ఆర్ఎస్సి అందించిన శాటిలైట్ చిత్రాలు కళ్లకు కడుతూ ఉన్నాయి. అవే చిత్రాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాకు గురైంది దుర్గం చెరువు. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి ఇప్పుడు దుర్గం చెరువు డంపింగ్ యార్డ్గా మారిపోయిందని చెప్పొచ్చు. 10 నుంచి 15 మీటర్ల మేర మట్టితో నింపేసి అక్కడ అక్రమంగా చెరువులోకి 5 ఎకరాల మేర కబ్జా చేసేశారు. అలా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఆక్రమించిన స్థలం నాది అంటూ ఓ ప్రజా ప్రతినిధి ఇప్పుడు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్ కూడా అక్కడ జరుగుతోంది. కేవలం ఫ్రీ పార్కింగ్ కాదు, అది ప్రతి నెల 50 లక్షల వరకు కూడా అక్కడ అద్దెలు వసూలు అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మేర అక్కడ బిజినెస్ జరుగుతోందో. ఇక భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్కడ పార్కింగ్ దందా చేస్తూ ఉన్నారు. నెమ్మదిగా మట్టిని నింపుకుంటూ ఎకరం నుంచి ఎకరం మొత్తం 5 ఎకరాల మేర ఆ ప్రజా ప్రతినిధి దుర్గం చెరువుని ఆక్రమించేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్రమణ అడ్డుగా మారుతోంది. హెచ్ఎండిఏ మాత్రం 2014లో 160.7 ఎకరాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఎన్ఆర్ఎస్పి, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డ్స్ ఆధారంగా చెరువు వైశాల్యాన్ని తేల్చే పనిలో ఇప్పుడు హైడ్రా నిమగ్నమైందని చెప్పాలి. ఈలోపు చెరువు పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ ఉన్నారు.